అన్న మీ పేరు? నా పేరు వచ్చేసేసి నా పేరు దత్తు. నేను నాయి బ్రహ్మణ జూబ్లీహిల్స్ కాన్ఫరెన్స్ కి ట్రెజర్ను. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? నేను 95 నుండి ఇక్కడనే, నా మ్యారేజ్ అయిపోయిన కానీ 95 నుండి ఇక్కడనే ఉంటున్నాను నేను. అప్పుడు మా కాంగ్రెస్ నెంబర్ 1 గా ఉండే మా జనార్దన్ రెడ్డి. ఖైరతాబాద్ అప్పటి నుండి ఇప్పుడు జూబ్లీహిల్స్ అయిన కానుండి కూడా మా జనార్దన్ రెడ్డి ఉండే, ఆయన మా దేవుడు. కానీ ఇప్పుడు ఈ మధ్యలో బీఆర్ఎస్ వచ్చేసి మనకు తెలంగాణ సాధించుకొని మన హక్కుల గురించి వీటి గురించి మనం సాధించుకోవాలనుకొని తెలంగాణ తెచ్చుకున్నాం. మనకు ఈ 5-10 సంవత్సరాలు కేసీఆర్ మంచి పాలన ఇచ్చిండు. తర్వాత ఇప్పుడు వచ్చేసి కాంగ్రెస్ వచ్చింది, కానీ అప్పట్లెక్క డెవలప్మెంట్ లేదు. కానీ మళ్ళీ బీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది. ప్లస్ ఇక్కడ కూడా జనార్దన్ రెడ్డి పేరు ఎంత ఉందో మా మాగంటిది, ఆయన టీడీపీలో చేసిండు, టీడీపీలో టీఆర్ఎస్లోకి వచ్చి ఆ నుండి బీఆర్ఎస్లోకి వచ్చిండు. బీఆర్ఎస్ పార్టీ మారింది కాబట్టి ఆయన కూడా బీఆర్ఎస్లో హ్యాట్రిక్ సాధించిండు. మళ్ళీ అతడు మాకు అనుకోకుండా ఈ బై ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి అతడు అయిండు కాబట్టి సత్యమణి మేడం గారికి ఇచ్చారు. మేడం గారికి ఆ మేడం గారికి ఇచ్చారు కాబట్టి మాకు కూడా ఇంకా జూబ్లీహిల్స్ లో మళ్ళీ హ్యాట్రిక్ పోయి మళ్ళీ హ్యాట్రిక్ కూడా ఆమెనే ఉంటుందని మేము స్వాగతిస్తున్నాము. మాగంటి గారి ఏదైనా బస్తీలలో కానీ మా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో మా నాయి బ్రాహ్మణులకు ఒక కమిటీ హాల్ కేటాయించిండు. మేము ఎప్పటి నుండో మాకు ఒక ప్లాట్ఫారం అనేది లేకుండే, ఆ మాగంటి ద్వారా మాకు ఒక ప్లాట్ఫారం అయింది. ఆ ప్లాట్ఫారాన్ని కూడా కొందరు అడ్డుకుంటుండ్రు. కానీ మాకు ఆ సార్ ఉండుంటే, మా ఎమ్మెల్యే గారు ఉండుంటే ఈ రోజుకి ఆల్రెడీ 2 సార్లు జూనియర్ కమిషనర్ కూడా లెటర్ పెట్టిండు, జేజీఎం ఆధ్వర్యంలో మీకు కట్టిస్తా అని చెప్పి. మేము కూడా జాగాలో ప్రోగ్రామ్ చేసినాం, బతుకమ్మ కానీ గణేష్ని పెట్టడం అవి ఉత్సవాలు చేసినాం. సార్ కూడా అన్నదానాన్ని దానికి మంచి మాకు ప్రోత్సహించి మంచి నాయ బ్రాహ్మణులందరినీ ఏకం చేసిండు జూబ్లీహిల్స్ కాన్ఫరెన్స్ లో. అదే విధంగా అలా మేడం గారికి కూడా ఇప్పుడు ఇచ్చిండ్రు కాబట్టి ఆమె కూడా మా సహకారం, మేము మా వంతు మా కృషి ఉంటుంది. ఏవైతే మంచి ప్రోగ్రాలు చేసిండో బతుకమ్మ కానీ, ఇది గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీ విధించినది బీసీ బంధు కానీ, మాకు బీసీ బంధు కూడా వచ్చింది. ఇల్లు లేని వాళ్ళకి నాయ బ్రాహ్మణులకు కొందరు డబుల్ బెడ్రూమ్లలో కూడా అనౌన్స్మెంట్ చేసిండు ఎలక్షన్ ముందు. కాబట్టి అతన్ని మేము స్మరణీయకుండా మాకు కూడా మళ్ళీ బీఆర్ఎస్ లో మా మాగంటి తరఫున మేము అతనికి మేము సపోర్ట్ గా ఉంటామని తెలియజేస్తూ మీడియా తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. పెద్దనా నమస్తే, మీ పేరు? వెంకటరామారావు. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? మేము వచ్చే 30 సంవత్సరాలు. గత ప్రభుత్వం బాగా పనిచేసిందా, ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తుందా? రెండు బాగా పనిచేసి, కేసీఆర్ బాగా చేసి, రేవంత్ రెడ్డి బాగా చేసాడు. వారు తెచ్చిన పథకాలు బాగున్నాయా, ఇప్పుడున్న పథకాలు బాగున్నాయా? ఇప్పుడున్న పథకాలు బాగున్నాయి. ఎందుకంటారు? రేవంత్ రెడ్డి పథకాలు పెట్టేసాడు కదా. జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఏ పార్టీ గెలుస్తారు అనుకుంటున్నారు? ఇప్పుడు గోపినాథ్ గెలిచినప్పుడు మరి ఇప్పుడు ఎవరు గెలుస్తారు మరి? అప్పుడు గోపినాథ్ యాగేకర్ నెగ్గాడు. ఆయన బాగా మరి గోపినాథ్ బాగా చేసాడు పని. మరి ఇప్పుడు చచ్చిపోయి ఎవరు వస్తుంది? ఇప్పుడు వాళ్ళ భార్య పోటీ చేస్తుంది కదా, గెలిస్తే పని చేస్తుందా? పని చేస్తారు ఏమో నెగ్గితే ఎర్ర చేద్దాం మరి చూడదు కదా. ఇప్పుడు నెగ్గితే బాగా చేస్తుంది, గోపినాథ్ మళ్ళీ చేస్తుంది. ఏముంది ఇప్పుడు ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? గోపినాథ్ గెలిస్తేనే బాగుంటుంది. ఆయన చచ్చిపోయి కదా, మరి ఇప్పుడు ఈవిడ ఎలా చేస్తుంది మరి? ఆయన మంచి పని చేసాడు గోపినాథ్. అన్న మీ పేరు? సయ్యద్ నసీర్. ఎన్ని సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉంటున్నారు? నేను 12 years. గత ప్రభుత్వాన్ని చూస్తున్నారు, ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నారు. ఏ ప్రభుత్వం బాగా చేస్తుంది అనుకుంటున్నారు? బీఆర్ఎస్. ఎందుకంటారు? ఈయన ఇచ్చిన హామీలు ఇంకా చేయలేరు కదా సార్. ఆయన తెచ్చిన పథకాలు బాగున్నాయా, వీళ్ళు తెచ్చిన పథకాలు? బీఆర్ఎస్ తెచ్చినవి బాగున్నాయి. ఐటీసీలు తెచ్చినారు, చాలా డెవలప్మెంట్ చేశారు ఆయన కేటీఆర్ గారు. ఇక్కడ స్థానికంగా మాగంటి గోపీనాథ్ గారిని గెలిపించుకున్నారు. ఆయన మరణాంతరం వాళ్ళ భార్యకు టికెట్ ఇచ్చారు. గెలుస్తుంది అనుకుంటారా? అది ఇప్పుడు ఎలక్షన్ లా తెలుస్తుంది సార్. అప్పుడు మీరేమనుకుంటున్నారు? నేనైతే బీఆర్ఎస్. మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? బీఆర్ఎస్. నమస్తే సార్, మీ పేరు? నా పేరు సాదత్ అలీ. సార్ ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు? ఇప్పుడు 55 సంవత్సరాలు. పుట్టింది ఇక్కడేనా? పుట్టింది ఇక్కడ కాదు, పుట్టింది ఊర్లో మెదక్ డిస్టిక్. ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు. ఇక్కడ వచ్చి ఇక్కడనే జాబ్ చేసినాం, ఇక్కడనే రిటైర్మెంట్ అయ్యింది. గవర్నమెంట్ గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలించింది, ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలిస్తుంది. ఏ ప్రభుత్వం బాగా అనిపించింది మీకు? ఇప్పుడు ఏదంటే ఈ రూలింగ్ పార్టీ మంచిగా ఉంటుంది. ఏదైనా కానీ రూలింగ్ పార్టీ బాగుంటుందా? రూలింగ్ పార్టీకి ఇస్తాం ఓటు. మేము రూలింగ్ పార్టీకి ఓటేస్తాం. అంటే ఇప్పుడు గత ప్రభుత్వం ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయలేదు? చేసింది, మస్తు చేసింది, చేయలేదని కాదు, చేసింది, అది కూడా చేసింది. కానీ ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కూడా చేస్తున్నారు కదా అన్ని. ఆ పార్టీ కూడా మంచిగానే చేసింది పని, వీళ్ళు కూడా చేస్తూనే ఉన్నారు కదా మంచిగానే. అన్ని ఇస్తున్నారు, పింఛన్ ఇస్తున్నారు, అది ఇస్తున్నారు, బట్టలు ఇస్తున్నారు, అన్ని మంచిగానే చేస్తున్నారు, మంచిగా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని పథకాలు తెచ్చింది, బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని పథకాలు తెచ్చింది. ఏ ప్రభుత్వం తెచ్చిన పథకాలు బాగున్నాయి అనిపించింది మీకు? అంటే ఇప్పుడు ఇది ఆర్టీసీ ఎక్కువ ఉంది, అంతకు మొదలు వేరే ఉన్నాయి కదా. ఇప్పుడు ఆర్టీసీ ఫ్రీ సర్వీస్ ఒకటి ఉంది, అది చేసింది. తర్వాత పింఛన్ కూడా కొంత ఎక్కువ ఇస్తుందేమో, రైతులకు కూడా ఇస్తున్నారు కదా 4,000 ఎంతనో, అది మంచిగానే చేస్తున్నారు, అంత బాగుంది, మంచిగా ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది కదా, అవును. ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అది మనం ఎట్లా చెప్తాం ఏదంటది అని. ఈ పార్టీ వస్తే మనకి మంచి జరుగుద్ది, ఈ పార్టీ వస్తే మనకి అభివృద్ధి. ఎందుకంటే ఇప్పుడు రూలింగ్ పార్టీ వస్తేనే పనులు అవుతాయి. అది ఒక పార్టీ, ఒక అదర్ పార్టీ వస్తే ఏం చేస్తుంది? ఒకటి ఏం చేయలేదు. అందుకే రూలింగ్ పార్టీ వస్తేనే పనులు అవుతాయి.
రూలింగ్ పార్టీ ఉండాలి. అమ్మ మీ పేరు? సారమ్మ. ఎన్ని సంవత్సరాల నుంచి కూడా ఉంటున్నారు ఇక్కడ? నా 5 సంవత్సరాల కంచి ఉంటాను. 5 సంవత్సరాల కంచి ఉంటాను. కానీ ఈ వర్షం వచ్చిందంటే ఇంట్లోకి వస్తాయి నీళ్ళు. నీళ్ళు ఇంట్లోకి వస్తాయి. అవి ఎత్తి పారపోసుకుంటే మాది ఎప్పుడు ఏ లీడర్లకు ఇక్కడ ఉన్న ఆమెకు ఎంత చెప్పించినా ఎవరు పట్టించుకుంటే లేదు. మాది ఎవ్వరు పట్టించుకోవట్లేదు. అప్పుడు 10 సంవత్సరాల కన్నా ఇళ్ళల్లో నీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసేది, నీళ్ళు వచ్చినాయని మనిషికి 10,000 5,000 అట్లా ఇచ్చుకుంటూ పోయారు. ఈ సంవత్సరం ఏది ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కంచి ఏది లేదు మాకు, ఏమి లేదు, చేసుడే లేదు. బీఆర్ఎస్ పార్టీ. అప్పుడైతే మాకు బీఆర్ఎస్ ఏదో అది అది తీసింది, మంచిగా తీసింది, చేసారు. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కంచి అయితే మా ఘోరంగా ముంచెత్తాడు, మమ్మల్ని ఘోరంగా ముంచెత్తాడు. ఏ పార్టీ అంటే ఇక వచ్చినప్పుడు చూస్తాం, ఏదన్నా దగ్గరికి వచ్చింది చూస్తాం. ఇక ఏ పార్టీ అంటే ఇక రేవంత్ రెడ్డి అయితే ఏది పట్టించుకుంటలేడు. అది రైతు బంధు పైసలు కూడా వేయాలంటే అది ఏదో అట్లా ఏడ్చే కళ్ళ మీద నీళ్లు చల్లినట్టుగా వేసిండు, అంతే. 2 సార్లే వేసాడు అంతే. ఇక ఏసులు లేదు, గీసులు లేదు. ఇక ఎక్కడ ఏది పట్టించుకుంటే లేదు. ఆయన వరదల పడిపోయినా కొట్టుకుపోతుంటే కూడా ఏది పట్టించుకుంటలేడు. వాళ్ళు సావని బతకని. ఆయన ప్రభుత్వం అయితే ఆయన ఏలుకుంటా మంచిగా తింటాడు, పంటాడు, ఇంట్లో ఉంటాడు. 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ కొన్ని పథకాలు తెచ్చింది, కాంగ్రెస్ కొన్ని పథకాలు తెచ్చింది. ఏ పార్టీ తెచ్చిన పథకాలు బాగా నచ్చినాయి మాకు? అప్పుడు 10 సంవత్సరాల కింద తెచ్చిన పథకం మంచిగానే నచ్చింది. ప్రభుత్వం బాగానే చేసిందా? మళ్ళీ అదే అయితేనే చేయాలి, మళ్ళీ అదే పార్టీ అయితేనే చేయాలి.